ఈరోజు మన వాక్య భాగ అంశము ఏమిటంటే, నిన్ను నాశనము చేయడానికి వచ్చిన వాటిని బట్టే దేవుడు నీకు అభివృద్ధి కలిగిస్తాడు. నాశనానికి వచ్చినది అభివృద్ధిగా మారుతుంది. 66వ అధ్యాయము 10 నుంచి చదువుకుందాం. దేవా, నీవు మమ్ములను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్ములను చేసి ఉన్నావు. నీవు మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ములను రప్పించి ఉన్నావు. చాలు. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు మమ్ములను సమృద్ధి గల చోటికి నడిపించితివి అని కీర్తనాకారుడు అంటున్నాడు. అంటే ఇక్కడ కొన్ని పరిస్థితులు వచ్చాయి, అవి నాశనానికి వచ్చాయి. కానీ దేవుడు వాటిని ఎలాగ మార్చాడంటే అభివృద్ధిగా మార్చాడు. ఈరోజు మన వాక్య భాగ అంశము ఏమిటంటే, నిన్ను నాశనము చేయడానికి వచ్చిన వాటిని బట్టే దేవుడు నీకు అభివృద్ధి కలిగిస్తాడు. హల్లెలూయా. నాశనానికి వచ్చినది అభివృద్ధిగా మారుతుంది. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అంటున్నవాడుగా ఉన్నాడు. మన జీవిత ప్రయాణాల్లో కూడా పరీక్ష అనేది ఉంటుంది, తర్వాత బాధ అనేది ఉంటుంది. అంతటితో మన కథ ముగిసిపోదు. పరీక్ష, బాధ, తర్వాత దేవుడు అంటున్నాడు సమృద్ధి గల చోటు, అనగా విశాలతలోకి మనల్ని నడిపిస్తాడు. నీవు మమ్ములను పరీక్షించితివి అని కీర్తనాకారుడు అంటున్నవాడుగా ఉన్నాడు. ఇది శిక్ష కాదు, ఇది ఏమిటంటే శుద్ధి. అయ్యా, నీవు వెండిని పరీక్షించినట్లు నీవు మమ్మలను పరీక్షిస్తున్నావు. మన జీవితంలో శ్రమలు వస్తే వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏమిటి అంటే, దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా, నా ప్రార్థనలు ఏమయ్యాయి అని వెంటనే మనం ఏం చేస్తామంటే ఈ మాటలు అనేవి పలికే వారంగా ఉంటున్నాం. కానీ దేవుని యొక్క లక్ష్యం ఏమిటంటే, నిన్ను పరీక్షించడం ద్వారా నీలో ఒక శ్రేష్టమైన విషయాన్ని బయటకు తీసుకురావాలని ఆయన ఆశపడుచున్న వాడుగా ఉన్నాడు. సామెతలు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ 3 రకాలైన పరీక్షలు కనబడుచున్నాయి. వెండికి పరీక్షించడానికి ఏం వాడుతున్నారంటే మోసను వాడుతున్నారు. బంగారాన్ని పరీక్షించడానికి ఏం వాడుతున్నారు అంటే కొలిమిని వాడుతున్నారు. మానవుని యొక్క హృదయాన్ని పరీక్షించడానికి ఏం వాడుతున్నారంటండి? యెహోవాయే, దేవుడే మన హృదయాలను పరీక్షించువాడు. బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు అది దాన్ని నాశనం చేయడానికి మనం అగ్నిలో వేయం. దానిలోని మస్టు మలినము అంతా శుద్ధి అవ్వడానికే మనం అగ్నిలో వేసేవారుగా ఉంటాం. అలాగే దేవుడు మన జీవితంలో కూడా అగ్ని వంటి అనుభవాలను అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన జీవితంలో తెలుసో తెలియకో గర్వం ఉందేమో, అదే విధముగా మన జీవితంలో భయం అనేది ఉందేమో. ఈ అనుభవాలన్నీ కూడా అగ్ని ద్వారా పరీక్షించుట ద్వారా దేవుడు నిన్ను క్షేమకరమైన నీలోని ఒక శ్రేష్టమైన విషయాలు, ఇప్పటి వరకు ప్రతిదానికి మనుషుల మీద పరిస్థితుల మీద ఆధారపడే అనుభవం నీలో ఉందేమో. దేవుడు ఎందుకు నీ జీవితంలో ఈ అగ్నిని అనుమతించాడు అనగా భయము, అలాగే గర్వము, మనుషులు పరిస్థితుల మీద ఆధారపడే స్వభావములో నుంచి నిన్ను బయటపడవేసి దేవుని మీద ఆధారపడే అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకురావడానికి ఈ అగ్ని వంటి శ్రమలు. మనమందరము కూడా బంగారాన్ని చూస్తూ ఉంటాం, ఆ బంగారాన్ని అగ్నిలో వేస్తూ ఉంటాం. ఆ కొలిమిలో ఎంతసేపు వరకు ఆ బంగారాన్ని
ఆ కంసాలి వ్యక్తి కాలుస్తాడు అంటే ఆ బంగారంలో తన రూపం అంతా కనబడేంత వరకు, అప్పటి వరకు ఆ అగ్నిని బంగారం కింద పెడుతూ ఉంటాడు. అలాగే దేవుడు మన జీవితంలో అగ్ని వంటి శ్రమలను దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీ జీవితంలో ఈ శ్రమలనే అనుభవమో అగ్నిలాగా నిన్ను దహించి వేస్తున్నాయో, అవి నిన్ను కాల్చడానికైతే కాదు, ఈ శ్రమల వల్ల దేవుని యొక్క స్వరూపము నువ్వు దాల్చుకుంటావు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరూపము నీలో నిన్ను చూచిన వాడుగా ఉన్నాడో ఆ శ్రమలు అనేవి ఆగిపోతాయి. ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలో దేవుడు శ్రమలు అనుమతించాడు అంటే నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, దేవుడు మర్చిపోయాడు అన్న మాట మనలో రాకూడదు. దేవుడు తన స్వరూపాన్ని ఈ శ్రమల అనుభవం ద్వారా చూచుకోవాలని అనుకుంటున్నాడు. నా జీవితంలో ఈ అగ్ని వంటి శ్రమలు ఎందుకు అనుమతించాడు అంటే తన యొక్క స్వరూపము, తన యొక్క స్వభావము నాలో బయటపడాలి అనే ఈ అగ్ని వంటి శ్రమలను దేవుడు అనుమతించాడు అని నువ్వు నమ్మగలిగినట్లయితే, నీవు నీ జీవితంలో అనుభవిస్తున్న అగ్ని వంటి శ్రమలు నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి కాదు, లేకపోతే దేవుడు నిన్ను మర్చిపోయాడని కాదు, లేకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడని కాదు, కానీ నీలో తన స్వరూపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ శ్రమను నాలో అనుమతించాడు అని నీవు నమ్మగలిగేవాడుగా ఉంటా. ఇక్కడ దేవుడు మనల్ని శుద్ధి చేస్తున్నది ఎందుకు అంటే తన స్వరూపాన్ని మనలో తీసుకురావడానికి. బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుడు కనబడుచున్నాడు. అతని జీవితంలో ఎంత అగ్ని వంటి శ్రమలు కనబడుచున్నాయో మనందరికీ అర్థమగును. ఒకసారి తన జీవితంలో కలిగినవన్నీ కూడా నష్టపోయిన వాడుగా ఉన్నాడు. ఎంత బాధాకరమైన విషయం ఏమంటే అంతగా బాధాకరమైన విషయం. సహజంగా మనమైతే ఏమంటామంటే నీ దేవుడు నీకేం చేశాడు అని అంటూ ఉంటాం. చాలామంది మన జీవితంలో మనం ఏదైనా నష్టం పోయినప్పుడు సహజంగా మనుషులనే మాటలు ఇవే, నీ భక్తి ఏమైంది, నీ ప్రార్థన ఏమైంది. కానీ యోబు మనలాంటి వాడే, కానీ మనలాగా మాట్లాడడం లేదు. ఆయన అంటున్న మాట, శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారేదను. అంటే ఈ అగ్ని వంటి శ్రమలు నన్ను ఏం చేస్తున్నాయి అంటే సువర్ణంగా మార్చడానికే దేవుడు నా జీవితంలో అనుమతించాడు. ప్రతి అగ్ని వంటి శ్రమ నాలోని విలువైన కాంతిని, నాలోని దేవుని యొక్క స్వరూపాన్ని, నాలోని దేవుని యొక్క మహిమను బయటకు తీసుకురావడానికి దేవుడు అనుమతించాడు అని నమ్మిన వాడుగా ఉన్నాడు. దాని యొక్క అనుభవం ఏం జరిగిందంటే ఈ అగ్ని వంటి శ్రమలు ఏం చేస్తాయంటే యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదం అనేది అతడు పొందుకునేలాగా చేసే. హల్లెలూయా. అతడు విరిగినట్టుగా అనిపించవచ్చు చూచిన వారందరికీ, కానీ దేవుడు అతని జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండము 22వ అధ్యాయము ప్రారంభ వర్షములో దేవుడు అబ్రహామును పరీక్షించాడు. దేవుడు అబ్రహామును పరీక్షించాడు కానీ కుమారుని తీసుకున్నాడా? లేదు. దేవుడు అబ్రహాముని ఎంతవరకు పరీక్షించాడంటే కట్టెల మీద పెట్టి కత్తి ఎత్తేంత వరకు కూడా అబ్రహాముని పరీక్షించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాముని పరీక్షించడం ద్వారా అబ్రహాములో నుంచి ఏం బయటికి తీసుకొచ్చాడు దేవుడు అంటే విశ్వాసాన్ని బయటికి తీసుకొచ్చిన వాడుగా కనపడుతున్నాడు. ఈ విశ్వాసము అనేది అబ్రహాము జీవితంలోంచి బయటికి రావటం బట్టి అబ్రహాం అంటున్న మాట, ఆ స్థలానికి యెహోవా ఈరే, యెహోవా ఈరే అనుభవము ఆ స్థలములో, ఆ ప్రదేశంలో అబ్రహాము జీవితంలోంచి వచ్చింది. అంటే యెహోవా అన్నిటినీ చూచుకొనును అనే అనుభవము విశ్వాస జీవితాన్ని బట్టి వచ్చింది. ఇటువంటి విశ్వాస జీవితం ఎట్లా బయటపడిందంటే అగ్ని వంటి పరీక్షల తర్వాతనే. ఈరోజు నీ జీవితంలో ఒక పరీక్ష అనేది జరిగితేనే కదా ప్రమోషన్ అనేది వస్తుంది. ఎగ్జామ్స్ రాసే యవన బిడ్డలైన వారు ఉంటారు. వారి జీవితంలో పరీక్షను ఎదుర్కోవాలంటే భయమో, కానీ ఆ ఎగ్జామ్ హాల్లో ఆ 2.5 గంటల పాటు నువ్వు కష్టపడ్డావు. కష్టపడిన దానికి ఫలితము దేవుడు ఎట్లా ఇస్తాడంటే ఏ తరగతి అయితే నువ్వు ముగిస్తూ ఉన్నావో తర్వాత సంవత్సరము నెక్స్ట్ క్లాస్లోకి అది ప్రమోషన్గా ఈరోజు ఎగ్జామ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే నీ జీవితంలో ఒక పరీక్ష జరిగిందంటే అర్థం ఏమిటంటే అది నిన్ను కోల్చడానికి కాదు, అది నిన్ను నష్టం చేయడానికి కాదు, మరింతగా నువ్వు ఉన్న స్థితిలో నుంచి ప్రమోషన్లోకి అది నడిపించడానికి అని నువ్వు
నమ్మి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క పరీక్ష నిన్ను కోల్చడానికి కాదు, కానీ అది నిన్న ఇంకా పైకి తీసుకువెళ్ళడానికే. ఇక్కడ ఒక కుటుంబం కనబడుచు ఉన్నది. నెలాఖరు వచ్చేసింది. నెలాఖరు వచ్చేపాటికి జీతం అయిపోయింది, అప్పులు పెరిగాయి, కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది. ఏటీఎం కార్డు స్క్రాచ్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అంటుంది, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ జీరోగా కనబడుతుంది. పరిస్థితి ఏమీ అర్థం కావటంలా కుటుంబాన్ని ఎట్లా పోషించాలి, బిడ్డల యొక్క అవసరాలు ఎట్లా తీర్చాలి అన్న అనుభవాలు అతను ఏం చేస్తున్నాయంటే వేధిస్తూ ఉన్నప్పుడు ఆ కుమార్తె అడిగింది. ఏమని అడిగిందంటే, నాన్న ఏమైంది? బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని ఆ తండ్రి చెప్పినప్పుడు, నాన్న మరి దేవుని దగ్గర కూడా బ్యాంక్ బ్యాలెన్స్ జీరోగా ఉంటుందా అని అడిగితే అతని యొక్క హృదయం ఎంతో పగిలిపోయినటువంటి అనుభవం కనబడింది. నా కుమార్తె కనీస అవసరాలు కూడా నేను తీర్చలేకపోతున్నానే అనే దుఃఖము అతని జీవితంలో ఎక్కువ అయిపోయింది. అయితే ఆ కుమార్తె, ఆ చిన్న కుమార్తె తండ్రి మాటను ఆమె ఆలకించింది. తండ్రి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ జీరోగానే ఉంటుంది, కానీ దేవుడి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ జీరోగా ఉండదు. ఆయన ఐశ్వర్యము కలిగిన వాడు కాబట్టి తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి ఒక్క అవసరమును తీరుస్తాడు అని ఆమె వాక్యాన్ని నమ్మింది. నమ్మిన వాక్యాన్ని బట్టి ఆ సహోదరి ఏం చేస్తుందంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేయడం వలన అప్పు తీరిందా? ప్రార్థన చేయడం వలన పరిస్థితి మారిందా? ఇవేమీ జరగల. కానీ ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగిందంటే, గతంలో తండ్రి దగ్గర చేబొదులుగా ఏదో వ్యక్తి డబ్బు తీసుకున్న వాడుగా ఉన్నాడు. ఆ చేబొదులుగా తీసుకున్న వ్యక్తి అనుకోకుండా ఆ రోజు అవసరతలో ఆ సొమ్ము తిరిగి ఇచ్చిన వాడుగా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితి అనేది కొద్దిగా మెరుగుపడింది. ఈ తండ్రి గారు యొక్క ఉద్యోగాన్ని కూడా దేవుడు స్థిరపరిచి ఆ యొక్క ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి దేవుడు విడుదల చేశాడు. అగ్ని వంటి శ్రమలు, ఎవరో డబ్బులు ఇవ్వడం లేదే, ఎవరో ఇక్కడ ఆ మాట అంటున్నారు ఇదేం బ్రతుకని, దాని గురించి అయితే అతడు బాధపడడంలా. ఎన్ని రోజులు నీవు అప్పులు తీసుకుంటావు, ఎన్ని రోజులు ఎగ్గొడతావు అన్న మాటలు బట్టి అయితే ఆయన యొక్క హృదయం అయితే విరగలేదు. కానీ కుమార్తె, నాన్న నీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరోనా అని అడిగేటప్పుడు కుమార్తెకి సమాధానం చెప్పలేక ఆ తండ్రి యొక్క హృదయం ఏమైపోయిందంటే విరిగిపోయింది. ఏమైపోయింది? విరిగిపోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ అగ్ని వంటి శ్రమలు అనేవి వచ్చేవిగా ఉంటాయి. ఆర్థిక కష్టం వస్తే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని అనుకోవద్దు. కీర్తనలు 66వ అధ్యాయము 10వ వచనములు మనం చూసుకున్నట్లయితే, నీవు మమ్ములను, ఇక్కడ దేవుడు అగ్ని వంటి శ్రమల గుండా, అయ్యా నీవు మమ్మల్ని నిప్పుల గుండాను నీళ్ల గుండాను మమ్మలను నడిపించుచున్నావు అండి. ఇక్కడ నిప్పుల గుండా ఆయన నడిపిస్తున్నాడు. మన జీవితంలో కొన్ని దశలు ఉంటాయి, అవి నిజంగా నిప్పులతో కాల్చే అనుభవాలే. ఎందుకంటే మాటలతో కాల్చే అనుభవాలు, అనుమానాలు ఉంటాయి, అవమానాలు, మాటలతో కాల్చే అవమానాలు ఉంటాయి. సమాజం ముందు తక్కువగా చూసే అనుభవాలు ఉంటాయి. కుటుంబంలో పరిస్థితి అనేది అర్థం కాదు. ఇవి కదా అగ్ని వంటి శ్రమలు అంటే. అగ్ని వంటి శ్రమలు అంటే, అయ్యా మేము నిప్పుల గుండా నీళ్ల గుండా నడిచామంటున్నాడు. దేవుడు నిన్ను నిప్పుల గుండా నడిపిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే నిన్ను నాశనం చేయడానికి మాత్రమే కాదు. ఇక్కడ నిప్పుల గుండా నడిపిస్తున్నాడంటే అది శిక్షకు కాదు. నిప్పుల గుండా దేవుడిని నడిపిస్తున్నాడంటే అది పరీక్ష, నిన్ను పరీక్షించడానికి, దేవుని యొక్క సన్నిధి అనేది నీకు ఇవ్వడానికి, నిన్ను శుద్ధి చేయడానికి. మలాకి రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో మనం చూసుకున్నట్లయితే దేవుడు అగ్ని ద్వారా మనల్ని పరీక్షించువాడుగా ఉంటాడు. అంటే ఇక్కడ అవమానాలు అనేవి ఎలాగుంటున్నాయి అంటే మన జీవితంలో నిప్పు లాంటివిగా కనపడుతున్నాయి. అవమానాలు అనేవి మన యొక్క హృదయాన్ని కాలుస్తూ ఉన్నాయి. బయటికి ఇక్కడ చూసినట్లయితే కొంతమంది జీవితాల్లో ఉంటున్నాయి. ఎలాగ ఉంటున్నాయి అంటే పరిస్థితులు పైకైతే బాగానే ఉంటున్నారు, కానీ ఈ మనుషుల యొక్క మాటలు హృదయంలో ఏమవుతున్నాయంటే లావాలాగా, దహనంలాగా కాల్చివేస్తూ ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో కూడా ఎక్కడో ఏదో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నిన్ను ఇంకా కాల్చివేస్తూనే ఉంది. మనుషుల మధ్య అయితే నువ్వు కూర్చోగలిగావు,
దేవుని సన్నిధానంలో అయితే నువ్వు ఆరాధించగలుగుతున్నావు, కానీ హృదయంలో లావాలాగా దహించున్న అగ్ని రోజు రోజుకి దాని తీవ్రత ఏమైపోతుందంటే పెరిగిపోతూ ఉన్నది. ఇక్కడ నిప్పులు వంటి అనుభవాలు నేను చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు కనబడుతున్నారు. వీరు షడ్రకు, మేషకు, అబద్నిగోలు. వారి జీవితంలో కూడా ఏమి ఎదుర్కొంటున్నారు అంటే నిప్పుల వంటి అనుభవాలు, అగ్ని వంటి అనుభవాలు వారు ఎదుర్కొంటున్న వారుగా ఉన్నారు. ఆ అగ్ని వారిని కాల్చివేసేలాగానే ఉంది. కాల్చివేయాలనే అగ్నిని ఏడంతలుగా చేసి ఆ కొలిమిలో వారు ఏం చేశారంటే పంపించిన వారుగా ఉన్నారు. ఇక్కడ జనులైన వారు అనుకున్నారు ఈ అగ్ని వారిని కాల్చివేస్తుంది అని. అలాగే నీ జీవితంలో కొన్ని విషయాలు ఉంటున్నాయి, ఆ విషయాలు నేను కూల్చివేస్తున్నాయి అనిపించవచ్చు. నా కుటుంబ పరిస్థితిని బట్టి, నా ఆర్థికపరమైన పరిస్థితిని బట్టి, సమాజంలో మా కుటుంబంగా ఉన్న విలువను బట్టి ఇటువంటి అనుభవాలు నన్ను ఏం చేస్తున్నాయి అంటే సమాజంలో సరైన గుర్తింపు లేకోకుండా చేస్తున్నాయి. 2వ తరగతి అనుభవంలోనే నన్ను నడిపిస్తున్నాయి. నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ ప్రతి విషయంలోనూ జనులైన వారు నన్ను చులకనగా చూస్తున్నారు, ఏళనగా మాట్లాడుతున్నారు అనే అగ్ని వంటి అనుభవాల మధ్య నడుస్తూ ఉండవచ్చు. అవి నిన్ను కాలుస్తూ ఉండవచ్చు. దేవుడు ఎందుకు నిన్ను నడిపిస్తున్నాడంటే అవైతే నిన్ను కాల్చడానికి కాదు, మనుషులు కూడా నిన్ను గాయపరచాలనే. ఈ యొక్క మాటలు, అగ్ని వంటి మాటలు అవమానంతో మంది నేను మాట్లాడుతూ ఉంటారు, ఖచ్చితంగా నేను గాయపరచాలనే. కానీ దేవుడు మాత్రము నువ్వు అగ్ని వంటి అనుభవాలు ఉన్నప్పుడు నిన్ను కాల్చాలని మాత్రము దేవుడు అనుకోడు. ఆ అగ్ని వంటి అనుభవాల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే నీకు తోడుగా వస్తూ ఉంటా. పరిస్థితుల్లో అగ్ని వంటి అనుభవాల్లో ఆయన నీకు తోడుగా ఉండడం మాత్రమే కాదు, కానీ ఆ అగ్ని వాసన అనేది వారికి తగలనీకోకుండా దేవుడు ఏం చేస్తారంటే వారిని రక్షించిన వాడుగా ఉన్నా. వారైతే నిప్పుల్లోకి వెళ్ళారు, కానీ ఆ అగ్ని వారిని కాల్చడానికి వచ్చింది అనుకున్నారు, కానీ దేవుడు మాత్రం ఆ అగ్ని ఏం చేశారంటే వారికి ఒక గుర్తింపుగా తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ మీదకి వచ్చుతున్న అగ్ని, నిన్ను కాల్చాలని చూస్తున్న అగ్ని ఏం చేస్తుందంటే ఈరోజు నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉండవచ్చు, కానీ దేవుని యొక్క జోక్యం ఏం చేస్తుందంటే అది దేవుని యొక్క మహిమకు గుర్తింపుగా ఆ యొక్క అగ్నిని వాడుకొనుగాక. హల్లెలూయా. ఒక పెద్ద వ్యక్తి పెళ్లికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఆర్థికపరమైన పరిస్థితిని బట్టి సరైన వస్త్రం ధరించలేకపోయిన వాడుగా ఉన్నాడు. ఈ అనుభవం ఏం చేస్తుందంటే అతడు వివాహానికైతే వెళ్ళిన వాడిగా ఉన్నాడు, కానీ సరి అయిన ఆహ్వానమైనతే అతడు పొందుకోలేకపోయాడు. సమాజంలో అందరూ ఆ యొక్క విందును ఆస్వాదించడానికి, వివాహాన్ని ఆస్వాదించడానికి ఎవరికి వారు గుంపులుగా గ్రూపులుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు, సంతోషిస్తున్నారు. కానీ ఆ పెండ్లి విందులో ఒక్కడే ఒంటరిగా కూర్చున్నాడు. తన పక్షంగా కూర్చోవడానికి ఎవరూ లేరు. కారణం ఏమిటో తెలుసా? అతని యొక్క వస్త్రం చాలా పాతగా ఉంది. ఆ పాతగా ఉన్న వస్త్రం పక్షంగా ఎవరైనా కూర్చుంటే వారికి ఏమైతే అనుకున్నారో ఏమిటో నాకు తెలియదు. మనుషులు కూడా అతను వెలివేసినట్లుగా, మనుషులు కూడా చాలా చులకనగా దూరంగా నుండి మాట్లాడుతున్నారు ఆ పెద్ద ఆయన గురించి. కాసేపటికి ఆ మండపంలోకి ఆ పెండ్లి కుమారుడు రానే వచ్చిన వాడిగా ఉన్నాడు. వచ్చిన తర్వాత మూలను కూర్చున్న ఆ పెద్ద ఆయన చూచి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుని జనులైన వారందరి ముందు నిలబడి మాట్లాడుచున్నాడు. ఈరోజు నేను ఇలాగ ఉన్నానంటే దానికి కారణం ఏమిటి అంటే ఈయన లేకపోతే నా జీవితము ఈ స్థితిలో ఉండదు. ఇక్కడ అవమానము అనేది ఏం చేస్తుందంటే వారిని నిప్పులాగా కాల్చివేసింది, కానీ ఇక్కడ నిజం ఏం చేస్తుందంటే నిప్పులాగా వెలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలే. ఇక్కడ అంటున్నాడు నువ్వు నిప్పుల గుండా నీళ్ల గుండా, అంటే నిన్ను నాశనం చేయడానికి ఏదైతే వస్తుందో దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని అభివృద్ధికే వాడతాడు అంటున్నా. ఇక్కడ అవమానం అనేది ఈ పెద్ద ఆయన నాశనం చేయడానికి వచ్చింది, కానీ నిజమేం చేస్తుందంటే నిప్పులాగా ప్రజలందరి ఎదుట అతని యొక్క గొప్పతనం ఏమిటో చూపించింది కదా. అలాగే నీ జీవితంలో కూడా అవమానం అనేది నిన్ను నాశనం చేయడానికి అనుకుంటావు, కానీ ఒకరోజు ప్రజల ఎదుట దేవుడిని యొక్క నామాన్ని మహిమపరచునుగాక. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఇంకొన్ని రకాలైన నిప్పులు ఉంటాయి. అదేమిటి అంటే ఆర్థికపరమైన ఒత్తిడి.
డబ్బు లేనప్పుడు ఇది ఏం చేస్తుందంటే భయం అనేది వస్తూ ఉంటుంది, ఒత్తిడి అని వస్తుంది. యెషయా 43 అధ్యాయము 2వ వచనము. ఆ, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుండును. నదుల్లో పడి అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను మండుచు ఉన్నప్పుడు, నీవు అగ్ని మధ్య మండుచున్నప్పుడు నీవు ఆర్థికపరమైన ఒత్తిడి గురించి నేను మాట్లాడుచున్నాను. ఈరోజు నిన్ను కాల్చడానికి వచ్చే అగ్ని అది నిన్ను కాల్చదు, కానీ నీ విశ్వాసాన్ని అది ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది. అంతవరకు నువ్వేం చేయాలంటే ఓపిక బట్టి ఉండు. ఒక ఆయన వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసినప్పుడు ఆర్థికపరమైన నష్టం బాగా వచ్చింది, కోలుకోలేని నష్టం వచ్చింది. మరలా ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తే, మరలా ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అప్పు తీరుతుందో తెలియదు, పరిస్థితి మారుతుందో తెలియదు. అతని ఎదుట ఒక అవకాశం వచ్చింది. తప్పు మార్గంలో వెళితే డబ్బు చాలా సులువుగా సంపాదించవచ్చు. స్నేహితులు చెప్పారు, ఇంతకాలం నీతిగా నువ్వు ప్రయత్నం చేశావు, నీ నీతి నీ ఏం చేసింది, ఇంకా ఆర్థికంగా నిన్ను వెనక్కి లాగింది కదా, ఈ మార్గంలో రా, ఖచ్చితంగా కొద్ది కాలంలో మనం చాలా సొమ్ము సంపాదించుకుంటాం అని ఆ వ్యక్తిని ప్రేరేపించా. ఆయన అంటున్న మాట, ఇదిగో ఈ యొక్క పని నా యొక్క సమస్యను తీర్చవచ్చు, కానీ నా అప్పును తీర్చవచ్చు, కానీ ఇది నా ఆత్మను చంపేస్తుంది, ఇది నా ఆత్మను చంపేస్తుందని నిరాకరించిన వాడుగా ఉన్నాడు. కొంతకాలం అతడు కష్టపడిన వాడిగా ఉన్నాడు. కష్టపడ్డాడు. చివరికి వచ్చేపాటికి తన బిడ్డలైన వారికి ఏమిచ్చాడంటే నిజాయితీని వారసత్వంగా ఇచ్చిన వాడుగా ఉన్నాడు. పరిస్థితులు మారాయంటే మారలేదు, అయినా సరే అతడు నిజాయితీని అయితే అతడు వదలలేదు. అలా కొనసాగిన తర్వాత దేవుడు అతని జీవితంలో మరలా జోక్యం చేసుకున్న వాడుగా ఉన్నాడు. ఆ జోక్యం ఏం చేస్తుందంటే అతని యొక్క చేతి వృత్తులను దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఆ పరిస్థితిని దేవుడు మెరుగవునట్లుగా చేసిన వాడుగా ఉన్నా. కొన్ని రకాలైన అగ్ని వంటి శ్రమలు ఏం చేస్తాయంటే అవి మనల్ని అవసరాలు తీరేటట్టుగా ఆశలు చూపించి నడిపించవచ్చు, కానీ ఆ అగ్ని ఏం చేస్తుందంటే నిన్ను కాల్చివేస్తుంది. కానీ అదే అగ్నికి నువ్వు ఎదురుగా నిలబడగలిగినట్లయితే మనుషులకు అది కాల్చినట్లుగా అనిపిస్తవచ్చు, కానీ ఖచ్చితంగా అది మాత్రం నిన్ను అగ్నిలో పడిన వెళ్ళిన జ్వాలలు నిన్ను జ్వాలలు అంటున్నాడు. ఇతడు అప్పులకుండానే ఉన్నాడు, కానీ తన ఆత్మను చంపుకున్నాడా? వింటున్నారా? తన విశ్వాసం కాలిపోయిందా? తన నమ్మకం కాలిపోయిందా? ఈరోజు నీ జీవితంలో ఏదో ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చినప్పుడు నీ విశ్వాసం నిలబడుతుందా, కాలిపోతుందా? నీ ప్రార్థన నిలబడుతుందా, కాలిపోతుందా? ఆర్థికపరమైన నిప్పులు అనే గుండము గుండా మనం నడిచినప్పుడు మనం మన విశ్వాసాన్ని కాలిపోనీయకోకుండా దేవుని వైపు చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితిని మార్చువాడుగా ఉంటాడు. ఇంకా నేను ఈ నిప్పులు ఎక్కడి దాకా వచ్చినాయి అంటే ఇప్పుడు కుటుంబంలోనూ కూడా వచ్చాయి నిప్పులు. ఏమిటి కుటుంబంలోనికి వచ్చాయి? కుటుంబంలో కొన్ని మాటలు ఉన్నాయి, కొన్ని అపార్థాలు ఉన్నాయి, కొన్ని నిందలు ఉన్నాయి, కొన్ని విడిపోయే బంధాలు ఉన్నాయి, కొన్ని అవమానాలు అనేవి కనబడుచు ఉన్నాయి. అయితే 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రియులారా, మిమ్ములను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. చాలండి. ఇదిగో మీకేదో శ్రమ కలిగింది, అగ్ని వంటి శ్రమలు కలిగింది, మీకేదో వింత కలిగినట్లు ఆశ్చర్యపడవద్దు. ఇక్కడ నేను చెప్తున్నా, ఏదైనా సరే కుటుంబము కట్టబడాలి అంటే ప్రార్థన ఉండాలి, అదేవిధంగా విశ్వాసం ఉండాలి, దాంతోపాటు ఎంతో కొంత ఆర్థిక పరంగా కూడా మనం స్థిరపరచబడాలి. ఆర్థిక పరంగా కూడా ఇక్కడ ఒక సహోదరుడు యవన కాలంలో కుటుంబ బాధ్యతలు మోస్తూ ఉన్నాడు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, చాలా ఇంటర్వ్యూలు కలుస్తున్న వారుగా ఉన్నారు, చాలా కంపెనీ తలుపులు తడుపుచు ఉన్నవాడుగా ఉన్నాడు. ప్రతి కంపెనీలో కూడా చెబుతున్న మాట ఏమిటంటే ఇప్పుడైతే అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు పిలుస్తాము అని ఆ యొక్క వ్యక్తికి చెబుతూ ఉన్నా.
చాలా ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలు అతన్ని ఆర్థికంగా ఇంకొంచెం కుంగదీశాయి. అప్పుల భారం పెరుగుతుంది, కుటుంబ బాధ్యత ఎక్కువగా ఉంది, పరిస్థితి ఏమీ కూడా పాలుపోవడం కనపడడం లేదు. ఏం చేయాలి? కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఉద్యోగం రావడంలా అని అతను ఏం చేశాడంటే చిన్న వ్యాపారాన్ని ప్రారంభించిన వాడుగా ఉన్నాడు. ఆ వ్యాపారం ఏం చేస్తున్నాడు? దేవుడు దాన్ని ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. అతను ఊహించిన దానికంటే ఎక్కువగా ఆ వ్యాపారంలో దేవుడు ఏం చేస్తాడంటే వృద్ధిని కలగజేసిన వాడుగా ఉన్నాడు. అతను చెప్పిన మాట ఏమిటంటే, ఉద్యోగము రాకపోవడం అనేది ఒక నిప్పులాగా నన్ను అది కాల్చింది, కానీ అదే నన్ను నిలబెట్టింది అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక మార్గాన్ని మూసాడు అంటే నీ కొరకు ఇంకొక తలుపుని తెరిచాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉద్యోగం రాలేదు అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుడు ఇంకొక మార్గంలో నిన్ను స్థిరపరచాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొదటిగా, అయ్యా నువ్వు మమ్మల్ని పరీక్షించితివి. ఎలా పరీక్షిస్తున్నాడు? నిప్పుల గుండా వెళ్ళినప్పుడు ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. రెండవ అనుభవం గురించి మాట్లాడుచున్నా. ఇప్పుడు వీరు దేని గుండా వెళుతున్నారంటే నీళ్ల గుండా వారు వెళుచున్న వారుగా ఉన్నా. నిప్పుల గుండా వెళుతున్నప్పుడేమో దేవుడు తన శక్తిని చూపిస్తాడు, నీళ్ల గుండా మనం వెళుచున్నప్పుడేమో దేవుడు మనతో పాటే నడిచేవాడుగా ఉంటాడు. ఇక్కడ దేవుడు దూరంగా నిలబడి చూచేవాడు కాదు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము ముందుకు వెళుచున్నారు. వెనకమాల ఫరో సైన్యము, ఎదురుగా నీరు. కానీ దేవుడు వారితో పాటు ఉన్నాడు. కాబట్టి ఏం జరిగిందంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు నీళ్ల గుండానే వారిని ఏం చేస్తారంటే ఈ తీరం నుంచి ఆ తీరానికి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు నడిపిస్తున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ నీళ్లనైతే దేవుడు తొలగించలేదు, కానీ నీళ్ల మధ్య దేవుడు దారిని ఏర్పాటు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో కూడా కొన్ని ఉంటాయి, వాటినైతే తొలగిస్తానంటలేదు, కానీ వాటి మధ్యనే దేవుడు నీకు ఒక నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేయనుగాక. ఇక్కడ నీళ్ల గుండా ఆయన నడిపిస్తున్నాడు అంటున్నాడు. అంటే నీళ్ల గుండా అంటే నీళ్లు అంటే ఇక్కడ కన్నీళ్లు కనపడుతున్నాయి, అవసరాలు కనపడుతున్నాయి, నిద్రలేని రాత్రులు కనపడుతున్నాయి, చెప్పుకోలేని బాధలు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా నీళ్లు అనే అనుభవానికి సాదృశ్యంగా కనపడుతుంది. హన్నా యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఈ హన్నా ఏం చేస్తుందంటే కుటుంబంలో గర్భఫలం నిమిత్తమో కన్నీటితో దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేసింది. ఆమె కన్నీటికి దేవుడు సమాధానం ఇచ్చిన వాడుగా ఉన్నాడు సమూయేలు రూపంలో. అందరూ అనుకున్నారు ఈ కన్నీరు ఆమె యొక్క పరిస్థితిని మారుస్తుందా అని అనుకున్నారు, కానీ ఆ కన్నీరే సమూయేలు రూపంలో జవాబుగా ఆమె ఎదుట నిలబడింది. హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితిని బట్టి అయితే నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావో మనుషులైన వారందరూ అంటున్నారు, మాట్లాడితే వెళ్ళి మోకరించి కన్నీరు గారుస్తుంది, మాట్లాడితే కన్నీరు గారుస్తుంది, ప్రార్థన చేస్తుంది, ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తుంది అని జనులైన వారు నీ గురించి తక్కువగా మాట్లాడుతున్నారు. కానీ ఒకరోజు నువ్వు కాచిన కన్నీరు మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ప్రతి కన్నీటిని తన బుడ్డిలో దాస్తున్నాడు, ప్రతి కన్నీటిని తన కవిలో రాస్తున్నాడు. నీ ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయునుగాక, నీ కన్నీటిని నాట్యముగా మార్చివేయునుగాక. హన్నా జీవితంలో దేవుడు జోక్యం ఏం చేస్తుందంటే సమూయేలు రూపంలో గొప్ప సమాధానంగా గొప్ప శబ్దం చేస్తున్నట్లుగా నీ జీవితంలో నీ కన్నీటికి దేవుడు గొప్ప శబ్దము చేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ నీళ్లు కొన్ని నీళ్లు ఉంటాయి, అవి మనల్ని ముంచేసేవిగా ఉంటాయి. అప్పుల బాధలు ఉంటాయి, ఆర్థిక బాధలు ఉంటాయి, కుటుంబ బాధలు ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన అనుభవాలు అనేవి కనబడుతుంటాయి. అవి ఏం చేస్తున్నాయి అంటే ముంచి వేసేలాగా కనబడుతున్నాయి. గడిచిన కాలం అంటే ఏదో ఒకటి సర్ది చెప్పి కుటుంబాన్ని నిలబెట్టుకున్నాం, కానీ ఇప్పుడైతే కుటుంబము ఈ బంధము మునిగిపోయేటట్టే కనపడుతుంది. పరిస్థితి చూస్తే ఇది పడిపోయేలాగే కనపడుతుంది అని మనుషులైన వారు అనుకోవచ్చు. ఆ రోజు పేతురు కూడా నీళ్ల మీద నడవడానికి సిద్ధమైన వాడుగా ఉన్నాడు. దేవుని ఆధారం చేసుకుని నడిచాడు, కానీ అనుకోకుండా లోకం వైపు చూచాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. మునిగిపోతున్నప్పుడు ఏం జరిగింది అంటే, అయ్యా నన్ను రక్షించు అన్న
కేక వినబడింది. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల మధ్య మునిగిపోతున్నావో నాకు తెలియదు, కానీ నీవు నీ పరిస్థితుల్లో కేక వేయగలిగినట్లయితే దేవుడు తన దక్షిణ హస్తము దాచి గాఢాంధకార జిగటగల దొంగ ఊబులోంచి దేవుడిని లేపి నిలబెట్టునుగాక, నీ అడుగులు స్థిరపరచునుగాక, బండపై నిలుపునుగాక, లేడువలే నువ్వు గంతులు వేయుదువుగాక. హల్లెలూయా. ఇక్కడ కొన్ని నీళ్లు ఉంటాయి, అవి ఏం చేస్తున్నాయంటే మనల్ని ముంచి వేసేవిగా ఉంటాయి. ఇంకొంచెము 43 యెషయా 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీవు జలములలో బడి నేను నీకు తోడయ్యుందును. జలములలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు జలములలో బడి నే వెళ్ళిన అవి నా మీద, అగ్నిలో బడి నే వెళ్ళిన అవి నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అని భక్తుడు ఎంత చక్కగా రాసిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ నేను చెప్తాను, ఇక్కడ జలములు అనేవి కనబడుచున్నాయి. అవి ఉధృతంగా కనిపించవచ్చు, అవి అడుగు ముందుకు వేయలేనట్టు కనిపించవచ్చు, కానీ యేసు నామములో గనక నీవు ఏదైతే అపాయంగా కనపడుతుందో అపాయం వైపే నువ్వు దేవుని నామముతో అడుగు వేయగలిగినట్లయితే ఆ అడుగు ఏం చేస్తుందంటే నీకు ఒక నూతనమైన మార్గాన్ని చూపెడుతూ ఉంటుంది. ఆనాడు యొర్దాను యొక్క విషయంలో జరిగింది అదే కదా. జలములు ముంచి వేస్తాయేమో అన్న అనుభవము వారిలో కనపడుతుంది, కానీ నిబంధన మనసాన్ని మోసుకెళ్తున్న యాజకుల యొక్క పాదములు నీటిని తాకగానే జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయాయి తన ప్రజల ఎదుట అని ఒక చరణంలో కనబడుచుంది. ఈరోజు నీవు దేవుని నమ్ముకున్నట్లయితే అవి నీళ్ళే, ముంచడానికి వచ్చిన నీళ్ళే, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకుని నువ్వు అడుగు వేయగలిగినట్లయితే తన దక్షిణ హస్తం ఏం చేస్తుందంటే నీకు ఒక నూతనమైన మార్గాన్ని సిద్ధం చేయునుగాక. హల్లెలూయా. నీళ్ళకు కూడా ఒక హద్దు ఉన్నది. సముద్రాన్ని మనం చూసినప్పుడు అది ఎంత అలలైనా రావచ్చు, అది ఎంతగా అయితే పొంగి పొరలవచ్చు, కానీ దేవుడు సముద్రానికి ఏం చేశాడంటే హద్దుని ఏర్పాటు చేశాడు. ఎప్పుడైనా సరే సముద్రాలు వచ్చి మన యొక్క గ్రామాల మీద పడడం విన్నారా? లేదు కదా. సముద్రానికి దేవుడు ఏం చేశాడంటే హద్దును ఏర్పాటు చేశాడు. ప్రతి సమస్యకు కూడా దేవుడు ఒక పరిమితి ఉంచాడు, ప్రతి కన్నీటికి కూడా దేవుడు ఒక హద్దును ఉంచాడు. కీర్తనల 30వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉండును. రాత్రి ఏడుపు వస్తుంది, ఉదయం ఏమొస్తుందంటండి సంతోషము. అంటే ప్రతిదానికి దేవుడు ఏమి ఉంచాడట, ఒక హద్దును ఉంచిన వాడుగా ఉన్నా. ఇక్కడ ఏమనుకుంటున్నారు అంటే సిలువలో ఆయన యొక్క మహిమకు ఆగిపోయింది అని అనుకుంటున్న వారికి ఉన్నా, కానీ దేవుడు ఏం చేశాడంటే పునరుద్ధానం ద్వారా ఆయన యొక్క మహిమను ఏం చేశాడంటే బయటకు తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. మనుషులైన వారు ఏమనుకుంటున్నారంటే ఇక ఇదే అంతము అనుకుంటూ ఉంటా, కానీ దేవుడు ఏం చేస్తారంటే నీ అంతములో నుంచి దేవుడు నూతనమైన ప్రారంభం తీసుకొచ్చును గాక. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్తున్నా ఒక హద్దు అంటున్నా. ఒక కుటుంబం చాలా ఆర్థికపరమైన బాధల్లో మునిగిపోయింది. ఈ ఆర్థికపరమైన పరిస్థితి నుంచి కుటుంబం లేగలేదు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇక ఇంతే, వారు బ్రతికింతే, వారి జీవితం ఇంతే అని చాలామంది మాట్లాడుతున్నారు. అట్లాగే మాటలు జరుగుతున్నాయి. కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత అదే కుటుంబం వెనక్కి తిరిగి చూస్తే ఆ కుటుంబం చెప్తున్న సాక్ష్యం ఏమిటంటే ఈ అప్పు మమ్మల్ని ముంచేస్తుందేమో అనుకున్నాం, కానీ ఈ యొక్క అప్పును మేము దాటుకొని మేము ఏం చేస్తామంటే బయటపడిన వారుగా ఉన్నామని వారు సాక్ష్యం చెప్తున్నారు. హల్లెలూయా. అంటే ప్రతిదానికి దేవుడు ఒక హద్దు ఉంచాడు. నువ్వు కొంతకాలం ఈ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండాలనుకున్నాడు, దానికి ఒక హద్దు ఉంచావు. ఆ హద్దు దాటి దేవుడు నువ్వు కోరుకున్న తీరానికి దేవుడు నిన్ను నడిపించును గాక. హల్లెలూయా. ఒక తల్లి తన కుమారుల నిమిత్తం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంది, వారి భవిష్యత్తు నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంది. సమాజం అంటుంది ఈ తల్లి ప్రార్థన చేస్తుంది, కానీ ఈ బిడ్డల నడక ఎట్లా ఉందో చూసారా, వీరి ప్రవర్తన ఎట్లా ఉందో చూసారా అని చాలామంది మాట్లాడుచు ఉన్నవారుగా ఉన్నా.
ఆ తల్లి యొక్క కన్నీటికి కారణమైన ఆ కుమారులే ఒకరోజు ఆ తల్లి కన్నీటిని రుచే గొప్ప స్థానంలో దేవుడు ఏం చేశాడంటే ఆ కుమారులు నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ బిడ్డల నిమిత్తమైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఆ బిడ్డలు నీ కన్నీటిని తుడుచునుగాక. హల్లెలూయా. మరలా 66వ అధ్యాయము 12వ వచనంలోకి వద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చును, ఆలకించుడి. ఆ నరులు 66:12 కీర్తన. మేము నిప్పులలోను నీళ్ళల్లో గుండా అయినను నీవు మేము నిప్పుల్లోను నీళ్ళల్లోనూ వాటిలోను పడితిమి, అయినా వాటి గుండానే అంటే నిప్పుల గుండానే నీళ్ల గుండానే దేవుడు మమ్మల్ని ఎక్కడ నడిపించాడు? సమృద్ధి గల చోటికి మమ్మల్ని నడిపించి. ఇక్కడ గుండా, నీళ్ల గుండా అని అంటుంది. అంటే దేవుని యొక్క హృదయం కనపడుతుంది. అంటే మనం నిప్పుల గుండా నడిచే ఒక సమయం ఉంటుంది, నీళ్ల గుండా నడిచే ఒక మార్గం ఉంటుంది. అంటే ఒక సమయం కనపడుతుంది, ఒక మార్గం కనపడుతుంది, ఒక ప్రయాణం కనపడుతుంది మన జీవితంలో. అంటే కొంతమంది మనుషులు అంటారు, అయ్యా ఆ రోజులు తలుచుకుంటే భయం వస్తుంది, అది నిప్పుల గుండా నడిచిన మార్గము, నీళ్ల గుండా నడిచిన మార్గం అంటూ ఉంటారు. షడ్రకు మేషకు అబద్ధికు యొక్క జీవితాల్లో మనం చూసుకున్నప్పుడు వారు కూడా ఎక్కడ నడిచారంటే అగ్నిగుండా నడిచిన వారుగా ఉన్నా. అంటే అగ్నిగుండా వారు నడిపించాడు అంటే దేవుడు ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు అట్లాగే ఉంచాడా? అగ్నిగుండా నడిపించినప్పుడు దేవుడు వారి విశ్వాసాన్ని మరింత బలంగా మార్చాడు. హల్లెలూయా. అగ్నిగుండంగా దేవుడు వారిని నడిపించినప్పుడు ఏం చేశాడంటే వారి యొక్క రూపాన్ని మార్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్నెందుకు అగ్నిగుండా, దేవుడు నిన్నెందుకు నీళ్ల గుండా నడిపిస్తున్నాడంటే ఎట్లా వచ్చావో అట్లాగే ఉండడానికి కాదు. ఈరోజు నీకు నీళ్ల గుండా నడిపించాడు అంటే, అగ్నిగుండా నడిపించాడంటే నీలో ఒక మార్పు తీసుకురావడానికి, నీలో ఒక మార్పు, నీ స్వభావంలో మార్పు తీసుకురావడానికి, నీ ఆలోచనలో మార్పు తీసుకురావడానికి, నీ విశ్వాసంలో మార్పు తీసుకురావడానికి, నీ ప్రార్థన అనుభవాల్లో, నీ యొక్క తలంపుల్లో ఒక మార్పు తీసుకురావడానికి ఈ అనుభవాల గుండా నడిపిస్తున్నా. ఇక్కడ పేతురు యొక్క జీవితంలో 3 సార్లు ఏం చేస్తుందంటే కోడి కూసింది. ఇది కూడా ఆ యొక్క మాటలు అగ్నిలాగా యొక్క హృదయాల్లో కాల్చేస్తున్నాయి. పేతురు, నిజముగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నిజముగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు దేవుడు అడిగిన వాడుగా ఉన్నాడు. ఈ మాటలు పేతురు యొక్క గుండెను ఎంతగా కాల్చేస్తున్నాయో, ఎందుకు ఈ పేతురుని ఈ మాట అడిగాడు, ఎందుకు ఈ నిప్పుల గుండా పేతురు నడిపిస్తున్నాడంటే, ఇప్పుడు బొంకే పేతురుగా దేవుడికి కావాల్సింది బొంకే పేతురు కాదు, బండ మీద సంఘాన్ని కట్టే పేతురు. అందుకే ఈ నిప్పుల గుండా పేతురు నడిపించాడు. ఎప్పుడైతే ఈ నిప్పుల గుండా పేతురు నడిపించాడో ఇతడు బొంకేవాడు కాదు, బండ మీద సంఘాన్ని కట్టే ఒక నాయకుడిగా దేవుడు రూపాంతరం చేశాడు. హల్లెలూయా. అంటే దేవుడు నీ జీవితంలో నిప్పుల గుండా నీళ్ల గుండా నడిపిస్తున్నాడు అంటే అర్థం ఏమిటంటే అట్లాగే ఉండాలని కాదు, నీ స్వభావము, నీ రూపము, నీ ఆలోచన అనేది మారాలి. మార్పుతో నువ్వేం చేయాలంటే బయటికి రావాలి అంటున్న వాడుగా ఉన్నా. యేసేపు యొక్క జీవితంలో చూసుకున్నా ఆయన గుంటకుండా నడుస్తున్నాడు. యేసేపు యొక్క జీవితం చూసుకున్నా ఆయన దాసత్వం గుండా నడుస్తున్నాడు, చెరసాల గుండా నడుస్తున్నాడు. దేవుడు ఎందుకు ఈ గుంట నుండి, దాసత్వం నుండి, చెరసాల ద్వారా నడిపించాడు అంటే యేసేపును సింహాసనం ఎద్దుకు నడిపించడానికి, యేసేపులో ఒక నాయకుని చూపించడానికి, యేసేపులో ఒక క్షమాపణ చూపించడానికి, యేసేపులో ఒక ప్రేమ చూపించడానికి దేవుడు ఈ అనుభవాల గుండా నడిపించాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క గుంట గుండా, దానిసత్వం గుండా, ఆ యొక్క చెరసాల గుండా యేసేపు నడిపించడం ద్వారా దేవుడు ఏం చేశాడంటే కలలుగానే యేసేపును కాస్త కలలకు అర్థం చెప్పే అనుభవంలోకి దేవుడు నడిపించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యేసేపు అంటున్న వాడుగా ఉన్నాడు, అన్నలారా మీరు నాకు కీడు చేశారు, కానీ మీరు చేసినదంతయు మన మేలు నిమిత్తమే దేవుడు జరిగించాడు అని అనలైన వారితో చెప్తున్న వాడుగా ఉన్నాడు.
ఈరోజు అతడు ఆయా శ్రమల గుండా నడుచుట ద్వారా అతనిలో ఏం పోయిందంటే పగపోయి అతనిలో ఏమొచ్చిందంటే క్షమాపణ వచ్చింది. అతనిలో సోదరుల పట్ల వాత్సల్యం అనేది వచ్చింది. ఈరోజు దేవుడు శ్రమల గుండా, అగ్ని గుండా, నీళ్ల గుండా నిన్ను నడిపిస్తున్నాడు అంటే నీలో గర్వము తొలగిపోవును గాక, నీలో అహంకారం తొలగిపోవును గాక, నీలో క్షమాపణ అనేది వచ్చును గాక, ఆ యొక్క కోపం కాస్త ప్రేమగా మార్చబడును గాక. ఇక్కడ ఇశ్రాయేలును దేవుడు అరణ్యము గుండా నడిపించాడు. అప్పుడు వారు బానిసలుగా ఉన్నారు, దాసత్వంగా ఉన్నారు. కానీ దేవుడు కానాలోకి నడిపించాడు. ఇప్పుడు వారు ఒక జాతికి, ఒక తరానికి ప్రతినిధులుగా మార్చబడిన వారుగా ఉన్నారు. ఈరోజు దేవుడు ఏమన్నాడు? అయ్యా, నువ్వు మమ్మల్ని నిప్పుల గుండా నడిపించావు, నీళ్ల గుండా నడిపించావు, నడిపించి ఏం చేసావు అంటే సమృద్ధి గల చోటు, అనగా ఒక విశాలమైన స్థలము. ఈ అనుభవాల గుండా దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడంటే ఒక విశాలమైన స్థలములోనికి దేవుడు మనల్ని నడిపించడానికి. విశాలమైన స్థలము అంటే ఏమాత్రము కూడా ఆందోళన లేని పరిస్థితి. అమ్మయ్య, ఇప్పుడు నా పరిస్థితి బాగుంది అని చాలామంది గుండె మీద చేసుకుని మాట్లాడుతుంటారు. ఊపిరి పీల్చుకుంటారు. అమ్మయ్య, ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాను రా అని చాలామంది ఉంటారు. భయం లేని పరిస్థితుల్లో, ఆందోళన లేని అనుభవాలు, క్షేమకరమైన పరిస్థితులు, ఇది విశాలమైన అనుభవం. అంటే ఇక్కడ దేవుడు నిప్పుల గుండా, నీళ్ల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు అంటే దేవుడు మరింతగా నిన్ను స్థిరపరచడానికి. ఇక్కడ మొర్దెకై కనబడుచున్నాడు, గేటు దగ్గర కాపరిగా అతడు ఉన్నాడు. అయితే అతని యొక్క పనిని ఎవరూ గుర్తించలేదు. ఇదిగో నేను ఇంత నమ్మకత్వంతో పనిచేస్తుంటే నా పనిని ఎవరూ గుర్తించలేదే అని అతడు బాధ గుండా నడిచి ఉండవచ్చు, అతడు నిప్పుల గుండా నడిచి ఉండవచ్చు, నీళ్ళ గుండా నడిచి ఉండవచ్చు. కానీ దేవుడు ఒకరోజు రాజుకు నిద్ర లేకుండా చేశాడు. ఆ నిద్ర లేకుండా చేయడం వల్ల గ్రంథస్థం చేయబడిన ఆ యొక్క రాజ్యములోని సంగతులన్నింటినీ కూడా పుస్తకాలు తెరిచి చదివేలా చేశాడు. ఈరోజు దేవుడు నిప్పుల గుండా, నీళ్ల గుండా ఎందుకు నేను నడిపిస్తున్నాడంటే సరి అయిన సమయంలో నీ పేరు రాజు ద్వారా చదివించడానికి. హల్లెలూయా. ఆ రోజు సరి అయిన సమయంలో మొర్దెకై పేరును దేవుడు ఎవరి ద్వారా చదివించాడటండి? రాజు ద్వారా చదివించిన వాడుగా ఉన్నా. ఈరోజు నేను చెప్తున్న మాట, ఒక స్త్రీ పేదరికంలో ఉంది. పేదరికంలో ఉన్నప్పుడు అందరూ ఏమంటున్న వారుగా ఉన్నారంటే, చిచ్చి ఏం బ్రతికేలాగుంది అని జనులైన వారు చులకనగా మాట్లాడిన వారుగా ఉన్నా, చాలా అవమానించిన వారుగా ఉన్నా, తృణీకరించిన వారుగా ఉన్నా. అయితే నేను నా ప్రమేయం లేకుండా మీరు ఎందుకు నన్ను హేళన చేస్తున్నారు, నేను మీకు ఏ ఇబ్బంది కలిగించకపోయినా ఎందుకు నన్ను తొలనాడుచున్నారు అని ఆమె వారితో వాదన ఆడలేదు, పోట్లాట పెట్టుకోలేదు. ఆమె ప్రార్థనే చేసింది, దేవుని మీద ఆధారపడింది. కొన్ని సంవత్సరాలు అయినాయి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏ జనాంగం అయితే, ఏ తోటివారైతే ఆమెను చూచి చులకనగా మాట్లాడారో అదే తోటివారి పిల్లల్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈమె దగ్గరికి నడిపిస్తున్నారు. ఇదిగో ఆమె దగ్గరికి వెళితే ఆమె యొక్క అనుభవం మన బిడ్డలకు ఉపయోగపడుతుందేమో, ఆమె యొక్క జ్ఞానం మన బిడ్డలకు ఉపయోగపడుతుందేమో, ఆమె యొక్క సలహాలు మన బిడ్డలకు ఉపయోగపడుతున్నాయేమో అని అవమానించిన వారే వారి బిడ్డలని ఈ సహోదరి దగ్గరికి పంపించారు. హల్లెలూయా. ఎందుకు నిప్పుల గుండా, ఎందుకు నీళ్ల గుండా దేవుడిని నడిపిస్తున్నాడంటే జనుల ఎదుట దేవుడు నీ సాక్ష్యాన్ని హెచ్చించడానికి. హల్లెలూయా. నీ విలువను పెంచడానికి. హల్లెలూయా. అయ్యా, నీవు మమ్మల్ని పరీక్షించితివి. దేవుడు మనల్ని ఏం చేస్తాడటండి? పరీక్షిస్తాడు. పరీక్షించాడంటే అది నిన్ను నాశనం చేయడానికైతే కాదు, నాశనం చేయడానికైతే కాదు. దేవుడు నిన్ను నిప్పుల గుండా, నీళ్ల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు అంటే నిన్ను విశాలమైన స్థలంలోకి నడిపించడానికి. హల్లెలూయా. ఊపిరి తీర్చుకునే అనుభవంలో నిన్ను కూర్చోబెట్టడానికి, భయం లేని పరిస్థితుల్లో నిన్ను కూర్చోబెట్టడానికి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక.